కోవూరు నియోజకవర్గం నుండి టీడీపీ ప్రకటించే రెండో లిస్టులో తన పేరు ఉంటుందని పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో వైసీపీని భూస్థాపితం చేసి టీడీపీ జెండా ఎగరవేస్తానని ఆయన అన్నారు. ఇక వైసీపీ అరాచకాలే నియోజకవర్గ ప్రజలను టీడీపీ దరికి చేరవేస్తున్నాయని ఆయన అన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న సోదరుల కంటే ఎక్కువగా భావించే నేతలు సైతం టీడీపీలో చేరతారంటున్న దినేష్ రెడ్డితో మా ప్రతినిధి బాలరాజు ఫేస్ టు ఫేస్. ఆశయం తండ్రి చూపిన మార్గం జన్మభూమికి సేవ చేయడమే తన లక్ష్యం అంటూ కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పోలంరెడ్డి దినేష్ రెడ్డి చేపట్టినటువంటి ప్రతి అడుగు ప్రజల కోసం పాదయాత్ర కూడా గత 111 రోజులుగా కూడా కొనసాగుతుంది. అదే ఇదే క్రమంలో కూడా గత 111 రోజుల నుంచి కూడా ఆయన ప్రతి గడపకు తిరుగుతూ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నివాసానికి కూడా చేరుస్తూ ప్రతి నివాసంలో కూడా ఆయన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మమేకమవుతూ ప్రజలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలన్నింటినీ కూడా వివరిస్తూ కూడా ఆయన ముందుకు సాగుతున్నది. ఇదే క్రమంలో మొదటి లిస్టులో ఆయన పేరు లేనప్పటికీ రెండో లిస్టు నుంచి ధీమా వ్యక్తం చేస్తూ కూడా ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే ఇదే క్రమంలో ఆయన మనతో ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ప్రతి అడుగు ప్రజల కోసం అన్న పాదయాత్ర ద్వారా 111 రోజులు పూర్తి చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు మీరు ఎలాంటి సమస్యలను కనుగొన్నారు, ఎలా ముందుకు దూసుకెళ్తున్నారు? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సమస్య ఉందండి. ఇవాళ మనము కోవూరు మండలము కోవూరు టౌన్లోని పెద్ద మసీద్ వీధిలో ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా అండి మంచినీటి సమస్య ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కుళాయి కనెక్షన్లు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వేసిన కుళాయి కనెక్షన్ తప్ప ఇవాళ మేము బిందుల్లో మంచినీళ్ళు తీసుకురావాల్సిన దుస్థితి ఉంది మాకు. కనీసం కుళాయి కనెక్షన్ల గురించి అడిగితే ఎవరు కూడా పట్టించుకోవడం మమ్మల్ని. ఇవాళ ప్రజలందరూ కూడా అదే మాట చెప్తున్నారు, ఇక్కడ మాకు కుళాయి కనెక్షన్ కల్పించాము, రేపు మనం రాగానే ఆ కుళాయి కనెక్షన్ కల్పిస్తాము. అలానే ఇంకొక కొన్ని ఏరియాస్కి వెళ్తున్నాము, అక్కడైతే అసలు సౌటికలు లేవు, రోడ్స్ అన్ని ప్యాచ్లు అయిపోతే ఆ ప్యాచ్ వర్క్ జరగట్లేదు. ఇంకొన్ని ఏరియాస్ వెళ్తే రైతుల సమస్యలు ఉన్నాయి, రైతులకి సరైన గిట్టుబాటు ధరలు కల్పించట్లేదు. అలానే రైతులకి దళారులు వచ్చేసి వాళ్ళు దోపిడీ అవుతుందని చెప్పారు. కొంతమంది యువత సమస్యలు చెప్పుకుంటున్నారు, ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇంకొంతమంది వచ్చి వాళ్ళకి అక్కడ సరైన శానిటేషన్ ఫెసిలిటీస్ లేవని చెప్పన్నారు. దినేష్ రెడ్డి గత కొంతకాలంగా ప్రజల్లో తిరుగుతున్నప్పటికీ నిన్నటి విడుదల చేసినటువంటి మొదటి లిస్టులో ఆయన పేరు లేనందు కారణంగా ట్రోల్స్ అనేది విపరీతంగా స్టార్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ మీరు ఆ రెండో లిస్టులో వస్తుందని ఆశిస్తున్నారా? నేను అసలు నాకు ఇటువంటి సందేహం లేదండి. నన్ను అసలు ఇక్కడికి మొట్టమొదటిసారి పంపించేటప్పుడే నాకు టికెట్ కన్ఫర్మ్ చేసి పంపించడం జరిగింది. ఇవాళ మీరు విడుదల చేసిన లిస్టులో చూడండి, చాలామంది కొత్త అభ్యర్థులు ఉన్నారు. ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జిని తొలగించి కొత్త ఇన్ఛార్జిని ఇవ్వడం వల్ల వాళ్ళు కొంతమందిని ఈ లిస్టులో ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసుకోవాలి, గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఇవాళ నేను గ్రౌండ్ వాళ్ళు ఇవ్వాలి కాదండి, నాకు ఇన్ఛార్జ్కి ఇచ్చినప్పటి నుంచి నేను గ్రౌండ్లోనే ఉన్నాను. నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నా. నాకు ఇవాళ ఇచ్చినా, రేపు ఇచ్చినా, ఎల్లుండి ఇచ్చినా పెద్ద వరకు కాదు. అది నారా చంద్రబాబు గారు కూడా తెలుసు, లోకేష్ గారు కూడా తెలుసు. ఇవాళ ఎవరైతే కొత్త అభ్యర్థులు ఉన్నారో, కొత్తగా ప్రకటించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు గ్రౌండ్లో తిరగాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, నాయకులందరూ సిద్ధం చేసుకోవాలి. మా నాయకులందరూ కూడా నాతో పాటు ఉన్నారు, ప్రజలందరూ కూడా నాకు మద్దతుగా ఉన్నారు. ఇవాళ నేను టికెట్ కోసం భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాకు ఖచ్చితంగా నాకు కన్ఫర్మేషన్ ఉంది. రేపు రాబోయే దాంట్లో మంచి ప్రాధాన్యత కలిగిస్తున్నాము. రేపు మనం పార్టీ కూడా గెలుపు పొందడానికి నా వంతు శక్తి సహాయాలు లేకుండా డెఫినెట్గా మా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి అవ్వడానికి అవసరమైన అన్ని పనులు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిన్నటి రోజున చేసుకోవాల్సినటువంటి పరిణామం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు 3 దాకా రాజీనామాలు చేశారు. గతంలో మీ తండ్రి గారితో తిరిగిన వారే వీళ్ళు. వాళ్ళని మళ్ళీ మీరు ఏమైనా పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేసే దిశగా ఏమైనా అడుగులు వేస్తారా? పెద్ద పెద్ద నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కేవలం కోవూరు నియోజకవర్గంలో ఎందుకు వాళ్ళందరూ వస్తున్నారు? ఇవాళ నేను చేస్తున్న యాక్టివిటీస్, నేను చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వాళ్ళ నాయకులకి అందరూ కూడా ఒకటే తెలిసిపోయింది, రేపు మనకి డిపాజిట్ కూడా దక్కదు. ఏదో ఒక పార్టీ వేరే పార్టీకి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మనం షెల్టర్ తీసుకుంటే మనము ఒక మంచి స్థానంలో ఉండొచ్చు అనే ఒక ఆలోచనతోనే ఇవాళ అన్ని జరుగుతుంది. ఎక్కడ జరగట్లేదు, నెల్లూరు జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడ జరగట్లేదు, ఎందుకు కోవూరు నియోజకవర్గంలో జరుగుతుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి దీనిలో సమాధానం ఉంది. నేను వాళ్ళందరూ కూడా ఎవరైతే రావాలనుకుంటున్నారో పార్టీలో ఖచ్చితంగా వాళ్ళు మా క్యాడర్తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళెవరు కూడా వాళ్ళని ఫాలో కావరు. మా క్యాడర్తో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళని ఆహ్వానించడానికి నాకు ఎటువంటి
అడ్డంకులు లేనే లేవు. ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాము. మా క్యాడర్తో పాటు నడవడానికి సిద్ధంగా ఉండి వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతో పాటు కలిసి నడవడానికి, వాళ్ళని నాయకత్వం వహించడానికి కాదు, వాళ్ళతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. రండి, మిమ్మల్ని అందరూ కూడా కలుపుకొని మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా మీతో పాటు పనిచేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి వరకు వాళ్ళ తమ్ముడుగా చెప్పుకున్నటువంటి ఇంకో నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ముందుకు చూపుతున్నారని, ఇందులో మీ ఊహం ఏమైనా ఉందా? ఇప్పుడు యాక్చువల్లీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు లెఫ్ట్గా అనుకుంటున్న వ్యక్తి, రైట్గా అనుకుంటున్న వ్యక్తి, బ్యాక్ అనుకుంటున్న వ్యక్తి, ఫ్రంట్గా అనుకున్న వ్యక్తి అందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒంటరి పక్షిగా మిగిలిపోబోతున్నారు. ఆయన ఒకటే కంటెస్ట్ చేస్తాడు. ఆయనకు ఓటర్ కూడా లేకుండా ఆయన ఏమో మరి డిపాజిట్లు కూడా ఉండకుండా 0 ఓట్స్ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మా అడుగులు అలానే ఉంటాయి. నాయకత్వాన్ని మేము బలోపేతం చేసుకోబోతున్నాం. దాంట్లో మా వ్యూహాల్లో ఇవి కూడా భాగాలుగా ఉంటాయి. డెఫినెట్గా ఆయన తమ్ముడిగా పిలుచుకునే వ్యక్తి, ఆయన కొడుకుగా పిలుచుకునే వ్యక్తి అందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అయితే రానున్న 2024 ఎన్నికలలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోవూరు నియోజకవర్గంలో పతనం చేసి కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది నేతలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి వ్యూహాత్మకంగా కూడా తాను ముందుకు పోతున్నానని, రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే తన ప్రధాన లక్ష్యంగా కూడా పోలంరెడ్డి దినేష్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో చూసుకున్నట్లయితే గెలుపుపై కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మొదటి లిస్టులో టికెట్ రానప్పటికీ తనకు ఎలాంటి అపనమ్మకం కానీ ఎలాంటి లేదని, రానున్న ఎన్నికల లోపు ప్రకటించినా సరే తనకు క్యాడర్ ఉండడం కారణంగా 2 రోజుల ముందు ప్రకటించినా తాను గెలుపు పొంది కోవూరు నియోజకవర్గ టికెట్ను చంద్రబాబుకు బహుమానంగా ఇస్తానంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు